హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాహుల్ గాంధీ గారు బేగూసరాయ్లోని ఒక పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తే ఆ తర్వాత సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఒక కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి పాట్నాలో ఆయన ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుతం బీజేపీ చేస్తున్నటువంటి కాంటెంపరీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. మహాత్మా గాంధీ గారికి పొలిటికల్ డైరెక్షన్ ఇనీషియల్గా చూపించింది బీహార్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే బిఫోర్ లాంచింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవరండి, సివిల్ డిజోబీడియన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఈ పెద్ద మూమెంట్ లాంచ్ చేసే ముందు గాంధీ గారు ఆల్ ఇండియా టూర్ కంక్లూడ్ చేసుకున్న తర్వాత ఇండిగో కల్టివేషన్కి అగెనెస్ట్గా బీహార్లో మొట్టమొదటిసారిగా తన చంపారన్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఇండిగో కల్టివేషన్కి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయానికి అగెనెస్ట్గా. సో గాంధీ గారు ఫస్ట్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది బీహార్లో చంపారన్ జిల్లా నుంచి. కాబట్టి దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీహార్ డైరెక్షన్ చూపించింది, గాంధీ గారికి ఒక డైరెక్షన్ చూపించింది. సో డెఫినెట్గా అప్కమింగ్ ఎలక్షన్స్లో బీజేపీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి అంతం పలికేదానికి బీహార్ ఇంకొకసారి భారతదేశానికి డైరెక్షన్ చూపిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ గాంధీ గారు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. బట్ నరేంద్ర మోదీ అనే వ్యక్తి పుస్తకం రాయాల్సి వస్తే మై ఎక్స్పీరియన్స్ విత్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రాయాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మాత్రం 100% యాప్ట్గా సెట్ అవుతుందని అనిపించింది. అండ్ ఆర్ఎస్ఎస్ ఎందుకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అటాక్ చేస్తుంది, ఎందుకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తీసేసి ఇంకో కొత్త కాన్స్టిట్యూషన్ రావాలని కోరుకుంటుందంటే మెయిన్లీ అక్కడ సవార్కర్ భావజాలంతో కూడుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాంగంలో పొందుపరుద్దాం అనుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ రోజుకి సంఘంలో సమాజంలో బలం లేదు, రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు, ఆర్ఎస్ఎస్ అంటే ఎవరికీ తెలియదు, ఆర్ఎస్ఎస్ మాట వినే సమాజం ఆ రోజుకు లేదు. అండ్ హిందుత్వ రాజకీయాలు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిపి ఇప్పుడు చేస్తున్నాయో ఈ రాజకీయాలకు ఆ రోజుల్లో 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ భావజాలం ఏదైతే ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తున్నటువంటి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి ఆ రోజుకు ప్లేస్ లేదు. కాబట్టి ఆ రోజు బలము లేదు, ప్లేస్ లేదు. కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో సావర్కర్ భావజాలంతో కూడుకున్నటువంటి అంశాలను పొందుపరచలేకపోయారు. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారని చెప్పారు. తర్వాత ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో మనం చూసుకున్నట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే గారి ఐడియాస్, అంబేద్కర్ గారి ఐడియాస్, గాంధీజీ ఐడియాస్, వల్లభాయ్ పటేల్ ఐడియాస్, తర్వాత సుభాష్ చంద్రబోస్ ఐడియాస్, యాజ్ వెల్ జవహర్లాల్ నెహ్రూ గారి ఐడియాస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తులందరూ అడుగడుగున ఆర్ఎస్ఎస్ని, హిందుత్వ పాలిటిక్స్ని అడుగడుగున వ్యతిరేకించిన మనుషులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చాలా స్టాల్వార్ట్ పర్సనాలిటీగా, బీజేపీ మనిషిగా, ఆర్ఎస్ఎస్ మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇండిపెండెంట్ ఇండియాకి భారతదేశం వచ్చిన తర్వాత గాంధీ గారిని మర్డర్ చేసినప్పుడు గాడ్సే ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా దేశంలో మొట్టమొదటిసారిగా బ్యాన్ చేసింది. స్వతంత్ర భారతదేశంలో ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటిసారిగా బ్యాన్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని మా లీడర్ అని చెప్తున్నారంటే ఈ బీజేపీ వాళ్ళ వితండవాదం ఏంటో నాకు అర్థమయ్యే పరిస్థితి అయితే కనపట్ల. తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో అంశం ఏంటంటే దళిత్స్ యాజ్ వెల్ యాజ్ ట్రైబల్ పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ సెకండ్ క్లాస్ సిటిజన్గా ఈ దేశంలో బతకాల్సి వస్తుంది. ఇదేదో నేను వేగ్గా చెప్తున్నటువంటి మాట కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ఇండియాలో దళిత్ సెక్షన్స్తో ఆదివాసీ సెక్షన్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ భారత్ జోడో యాత్ర టైంలో కొద్దిమందిని కలిశారు. తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో మహారాష్ట్రలో కొన్ని దళిత కుటుంబాలకి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పడుతున్నటువంటి డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. అండ్ నేను ఫ్యూ డేస్ అగో నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఆర్ఎస్ఎస్లో తిరుగుతున్నటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక దళిత ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాళ్ళ ఇంట్లో ఆర్ఎస్ఎస్ మెయిన్ లీడర్ ఆ ఊరికి వస్తున్నాడని తెలిసి వాళ్ళ ఇంట్లో భోజనం వండించి ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఇప్పుడు లేట్ అయింది తినని చెప్తే క్యారేజ్ ప్యాక్ చేసి ఇస్తే వెళ్తున్న దారి మధ్యలో ఆ ఫుడ్ మొత్తాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయి ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి అయితే ఉందో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. ఆర్ఎస్ఎస్ మనుషులు ఆర్ఎస్ఎస్ మనుషులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలని రాజకీయంగా వాళ్ళ దారిలో నడుపుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ అగ్రవర్ణంగా పిలువబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన వర్గం ఈ కింద వర్గాల ఇళ్లలోకి వచ్చి భోజనం చేసేదానికి కూడా సాహసం చేయరు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ మాట చెప్తున్నారు ఎస్సీస్ అండ్ ఆదివాసీస్ యాజ్ వెల్ యాజ్ దళిత్స్ ఇన్ ఇండియా సెకండ్ క్లాస్ సిటిజన్గా బతుకుతున్నారనేది మాత్రం కొంతవరకు దాంట్లో ఈ రోజుకి ఒక అన్సీన్ డిస్క్రిమినేషన్ ఈజ్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా అనేది మాత్రం 100% కరెక్టే. అండ్ తర్వాత ఇంకో మాట రాహుల్ గాంధీ గారు చెప్పింది, నేను పార్లమెంట్లో మోడీ గారికి డైరెక్ట్గా చెప్పే ప్రయత్నమే చేశాను.
రిజర్వేషన్ ఏదైతే అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడను మీరు పగలగొట్టండి, లేకపోతే ఆ సీలింగ్ ఏదైతే 50% సీలింగ్ లిమిట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని మేము కట్టడి చేసే దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. అంటే కాస్ట్ సెన్సస్ చేసి ఓబీసీ కాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత ఏ కులానికి ఎంత రిజర్వేషన్ అనేది మాత్రం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే ప్రయత్నంలో ఇంకొక రెఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సోల్ ఆఫ్ ఇండియా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్, రాజ్యాంగం అనేది ఒకటి లేకపోతే ఒక ఫ్రీడమ్ ఆఫ్ రాజ్యాంగంలో మరీ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒకటి లేకుండా ఉండుంటే ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ యొక్క పోకడలకి దేశంలో ఉన్నటువంటి బహుజనులు రైట్ ఫ్రమ్ బీసీస్ నుంచి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఈ శూద్ర వర్గాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్టు బతకాల్సిన పరిస్థితి వచ్చేది. బికాజ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఒక నోబుల్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంగా ముందుకు సాగే ప్రయత్నం జరుగుతుంది. దో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ దేశం మీద సమాజం మీద ఎంత దాడి చేస్తున్నప్పటికీ ఈరోజు భారతదేశంగా ఇంకా బతికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు కుట్రల్ని దాష్టికాల్ని తట్టుకొని దేశంగా నిలబడుతుందంటే నిజంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒకటి లేకుండా ఉండుంటే బీజేపీ దెబ్బకి ఆర్ఎస్ఎస్ దెబ్బకి దేశం అంత విచ్ఛిన్నమైపోయే పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉండింది. తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకొన్ని అంశాలు ఏంటంటే ప్రైస్ రైసెస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది రీసెంట్గా నిన్ననే ఎనర్జీ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడుతూ ఎల్పిజి సిలిండర్స్ మీద 50 రూపాయలు పెంచారు, తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ మీద 2 రూపీస్ పెంచే ప్రయత్నం చేశారు. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో బీజేపీకి తెలిసిందల్లా ఒకటే, దేశవ్యాప్తంగా ఏ ఇబ్బంది వచ్చినా ఇంటర్నేషనల్లీ ట్రేడ్ వార్ టారిఫ్ విధించడం వల్ల ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. అమెరికా చేస్తున్నటువంటి రిటాలియేటరీ ట్యాక్సుల వల్ల దేశంలో కొంత ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఆ ఆర్థికాన్ని పూడించాలంటే అగైన్ 140 కోట్ల ప్రజల మీద భారం వేయాలి. ఆ భారం కూడా ప్రతి ఒక్కరు వాడేటువంటి న్యాచురల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ డీజిల్ మీద వేసేస్తే దేశంలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ 2 గూడ్స్ న్యాచురల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ డీజిల్తో అందరూ కనెక్టెడ్గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ ఇండైరెక్ట్ రూపంలో కలెక్ట్ చేసుకునే దానికి హెల్ప్ అవుతుందనేసి దాని మీద ట్యాక్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే అక్కడ మీటింగ్లో మాట్లాడతా ఇప్పుడు భారతదేశంలో మనం ఫైట్ చేస్తుంది బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి బిలినియర్స్తో. సో భారతదేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం నడపట్లేదు, ప్రజాస్వామ్యం నడవట్లేదు, దేశాన్ని రాజకీయ నాయకులు నడపట్ల కొద్దిమంది బిలినియర్స్ బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు దేశాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి అగెనెస్ట్గా వాళ్ళను ఓడించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ పరంగా అవనివ్వండి, లేకపోతే ఆదివాసీస్ జిల్లా దళిత్స్ గురించి అవనివ్వండి, లేకపోతే ప్రైస్ రైజెస్ గురించి అవనివ్వండి, లేకపోతే బీజేపీ రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ అంశాలన్నీ చాలా క్లియర్గా గత 10-11 సంవత్సరాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి అంశాలు చర్చకు రాకుండా, టారిఫ్ అమెరికా వేసినటువంటి టారిఫ్స్ గురించి చర్చకు రాకుండా దేశంలో ఎలాంటి అంశాల మీద చర్చ జరుగుతుందో చూడండి. గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద, తర్వాత క్యాథలిక్ చర్చిల భూముల మీద చర్చ జరిగింది. కానీ దేశంలో అది కూడా క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన అంశం మీద ఆర్గనైజర్ ఆర్టికల్ డిలీట్ చేసి కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదర్వైజ్ గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే దేశంలో చర్చ ఓన్లీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద యాక్ట్ మీద జరుగుతుంది తప్ప మిగిలిన అంశాలు రిటాలియేటరీ ట్యాక్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అవనివ్వండి, నిన్న స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన విధానం అవనివ్వండి, లేకపోతే డీజిల్ పెట్రోల్ గ్యాసుల ధరలు పెంచిన దాని మీద చర్చే జరగట్లేదంటే అసలు మీడియా ఎంత మొద్దు నిద్రపోయి బీజేపీని రక్షిస్తుందో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఓవరాల్గా భారతదేశాన్ని రక్షించాలి అంటే ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ని రక్షించాలి. కాన్స్టిట్యూషన్ని కానీ మనం ప్రొటెక్ట్ చేయలేని పక్షంలో చూసాం కదా రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఎలా పాస్ చేశారు. అలా వాళ్ళు ఏదో ఒక రోజు ఫండమెంటల్ రైట్స్ మీద కూడా దాడి చేసి ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జస్టిసబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియావి. కానీ బీజేపీ రాబోయే రోజుల్లో దాన్ని నాన్ జస్టిసబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా మారిస్తే, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే, ప్రభుత్వం వైలేట్ చేసినప్పుడు అగ్రైవ్డ్ పార్టీ డెఫినెట్గా కోర్టుకు వెళ్ళేదానికి కూడా ఆస్కారం లేకుండా అలాంటి అమెండ్మెంట్ కూడా చేసేదానికి బీజేపీ వెనక ముందు ఆలోచించదు. అలాంటి అమెండ్మెంట్ కానీ చేసే పరిస్థితి ఉత్పన్నమైతే, ఫండమెంటల్ రైట్స్ని క్రష్ చేసే పరిస్థితి కానీ ఉత్పన్నమైతే దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు, ఫ్రీ వాయిస్ అనేది ఉండదు, డిసెంట్ అనేది ఒకటి వినిపించేదానికి ఆస్కారం లేకుండా చేస్తారు ఈ బీజేపీ వాళ్ళు. థ్యాంక్ యూ.